హాయ్ మామ్స్, ఈరోజు మనం చికెన్ కబాబ్స్ చేసుకుందాం. చూడండి, చికెన్ తెచ్చుకున్నాం. చికెన్కి ఇప్పుడు మసాలాలు తట్టిద్దాం అనుకుంటున్నాం. మసాలాన్ని చూడండి ఎలా కలుపుతున్నామో. ఓకే మామ్స్, మనం చికెన్ తెచ్చుకున్నాం. చికెన్లో ఇప్పుడు పసుపు వేసుకుందాం. పసుపు తర్వాత కారం వేసుకుందాం. ముందు వేసుకోకూడదా? అంటే ఊట్లో చెప్తున్నాను. మసాలా పౌడర్ కూడా వేసుకుందాం. కొద్దిగా సాల్ట్, ధనియాల పౌడర్, మిక్స్ చేసుకుందాం. కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. చాలరా ఎక్కువ. అమ్మయ్య, ఎక్కడ నేర్చుకున్నారు కలపడం? నీ దగ్గరే. కలుపుకోవడం అయ్యింది. ఇప్పుడు కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆగుదాం. కొద్దిగా మసాలాలు అది బాగా అంటుకుంటుంది దీనికి. అరగంట ముందు కలుపుకున్న చికెన్ని ఇప్పుడు మనం తీసి కబాబ్ పొలాలు గుచ్చుకుందాం. ఎలా గుచ్చుకుందాం చూడండి. ఎక్కువ గుచ్చకరా తిప్పేటోడు అంటే కాలం గుచ్చిందో ఒకటి, అప్పుడు గుచ్చగా ఎక్కువ గుచ్చకరా అంటున్నారు. అది స్పెసిస్ట్ అన్నాడు, రెండే కూర్చోడు. ఇంకా మొన్న చైనా నుంచి తీసుకొచ్చాం కబాబులు కాల్చడానికి. ఈరోజు సండే కదా, పీతరాజు కదా తీసుకొచ్చిన బాగున్నా. అడు చేయమని లేదా అంటాడు. ఏం కావాలి అడిగి? మంచం కావాలి అడిగి కూర్చోడా. చెప్పడే ఇదరా కబాబులు. ఏం క్రియేటివిటీ. ఇదరా పడుకో. ఆయిల్ ఎక్కువ వేస్తే వద్దంటాను మళ్ళీ. కలిపినప్పుడు ఆయిల్ వేసుకుంటాను. ఓకే మామ్స్, ఇప్పుడు మనం నిప్పుల మీద కాల్చుకుందాం. దగ్గరతో అలా పడుకోబెట్టి రాయిని పడుకోబెట్టు. ఓకే, నిప్పులు బాగున్నాయి. ఈ గ్రిల్ అయితే పెట్టాం మేము కబాబులు కాల్చడానికి. ఇప్పుడు స్టార్ట్ చేయరా. కొద్దిగా వేడి అవును అండి. వేడైన తర్వాత కబాబులు పెట్టుకుందాం. నీ వేడి కన్నా అది ఒక వేడిరా. పెట్టు. ఇంకొక అమెరికా సైంటిస్ట్ వచ్చాడు, పొగాడు తాగకూడదు. మూడు జరిపోతున్నారు. 2 పెడదాం అన్నా. ఆరాం సరిపోతుంది. ఉంది అలాగా పొయ్యి పొల్లెట్టాయి, బేగ అయిపోతాయి. అలా తపాలు తీసారా. ఆ లెటపకి అయితే పెడత కనిపించారు. ఆ లెటపకి పెడత కనిపించేసింది. ముక్కు మీద పడిపోయింది.
కారిపోతుంది. మంది వేస్తుంది. నిప్పులేంటి అంత మంట కాలుతున్నాయి? మంచి ఫైర్ మీద ఉన్నాయి గంగోల్లాగా. కబాబ్ పుల్ల కాలిపోయింది. తినట్లేదు. చల్లి నవ్వుకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందిరా. బారా పుల్ల కాలిపోయింది బాబు. అలా పుల్లలు అనుకోరా, ఇంకో పుల్ల ఉంటుంది కదా. చాలరా రెండు కాల్చారా? 5కి 2 అయిపోయాయి. రెండు కాల్చారా? 5కి 2 అయిపోయాయి. వజ్రాల వ్యాపారస్తుడు కాకపోతే వజ్రాలు లేవు. వజ్రాలు లేవు. ఆ వజ్రాలు నీ కాల్చుకో. ఈయన కబాబులు సేటి. కబాబులు సేటు రేపు నుంచి షాపే. అవసరమా గుర్తు రావట్లేదు దాని పేరు. అరకులోని పెద్ద రిసార్ట్స్ ఒకటి ఓపెన్ చేస్తున్నావు. ఆ మందిని కాల్చుకుంది కదా బాబు. చూడండి బాబు, చేపలు సార్ తపాలు ఇట్టుపోయాను. అంకులు, ఓ అంకులు, కబాబులు కాలుతున్న అయితే అయిపోయింది. ఇప్పుడు మేము తీసేస్తున్నాం. కబాబ్స్ కాల్చుకోవడం అయిపోయింది మామ్స్. ఇప్పుడు టేస్ట్ ఎలా ఉన్నాయో చూద్దాం. నైస్ టేస్ట్ చూడడం లేకమ్మా.